ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. సో ఫ్రెండ్స్, ఈ ఐలాండ్లో జరావా ట్రైబ్ మనుషులున్నారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రపంచంలో నివసిస్తున్నారు. అంత సాధారణంగా ఎవరి ముందుకి రారు. ఒకవేళ మీరు గనక వాళ్ళని చూస్తే మీరు చాలా లక్కీ అనే నేను అంటాను. ఒకవేళ మీరు వాళ్ళని చూశారంటే వాళ్ళతో మీరు అస్సలు మాట్లాడకూడదు. వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా కార్లో కూర్చొని సైలెంట్ గా చూడండి. ఇదిగో చూడయ్యా, నువ్వు మాకు చెప్తున్నావా లేక మమ్మల్ని భయపడుతున్నావా? ఓకే, అలాగే చేస్తాం. అటు చూడండి, అక్కడ కొన్ని గుడిసెలున్నాయి. బహుశా అది జ్వారువా ట్రైబ్స్ కి చెందిందంటారా? చూడ్డానికి అలాగే ఉన్నాయి. వాళ్ళ గుడిసెలు ఇలాగే ఉంటాయట. ఇదిగోండి, తీసుకోండి. ఇదిగో ఇది తీసుకో. హాజీ హూజా, నాజీ నూజా, పూచా పూచా లూచా. ఇంకా నయం, వాళ్ళు మనల్ని ఏం చేయలేదు. అసలు తప్పంతా నాదే. నేను జీప్ని ఆపుండకూడదు. మరేం పర్వాలేదు, ఏదైతే జరగాలని రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. లడ్డు సింగ్ అంకుల్, మీరు పోలీసేగా, మీరెందుకు మీ థింగ్స్ ఇచ్చారు? నేను పోలీసునే, కానీ మీరు అందరూ ఇచ్చేశారు కదా, అందుకనే నేను ఇచ్చేసాను. కానీ ఎప్పుడు నేను వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను. అరే ఆగండి లడ్డు సింగ్ గారు, ఆగండి. ఈ రోజు నన్ను ఎవ్వరు ఆపడానికి వెళ్ళలేదు, ఎవరు ఆపకూడదు. నేను వెళ్తున్నాను, అందరిని అరెస్ట్ చేసి పట్టుకొస్తాను. అరే లడ్డు సింగ్ గారు, మీకేమైంది? శివ, అది అక్కడ ఊజీ బాబాను పూజీ బాబాను, నాకు వాడి పేరు తెలియదయ్యా. వాడు నన్ను బాగా తన్ని నా యూనిఫామ్ ని కూడా లాగేసుకున్నారయ్యా. వాళ్ళందరూ నిజమైన జ్వారువా ట్రైబ్స్ అయి ఉంటారని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఇంతకు ముందే జ్వారువా ట్రైబ్స్ గురించి చదివాను. జారువా ట్రైబ్స్ కి చెందిన వాళ్ళు ఎప్పుడు బయట ప్రపంచానికి చెందిన వాళ్ళతో మాట్లాడరు. అలాంటప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు ఈ రోజు మన దగ్గర వస్తువులన్నీ తీసుకున్నారు? దాంతో ఏం చేస్తారు? శివ, నీకు తెలీదు, వాళ్లకు చైన్స్ అంటే చాలా ఇష్టం. అందరిని చూసి వాళ్ళు కూడా మెరిసే నగల్ని వేసుకోవాలనుకున్నారు. సరే ఓకే, ఈ విషయాన్ని మీరు ముందే చెప్పుండాలి. వాళ్ళని మనం ఎలాగైనా సరే కనిపెట్టాలి. నిజమేంటో అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు, ఎలాగోలా మనం తప్పించుకున్నాం కదా. మనం ప్రాణంతో ఉన్నాంగా, కానీ నా యూనిఫామ్ ను కూడా ఎత్తుకెళ్ళిపోయారే. నాకెందుకో మారు వేషంలో దొంగొచ్చాడనిపిస్తోంది. మనం కూడా మన గెటప్స్ ని అలాగే మార్చేద్దాం. వాళ్ళని మనం ఎలాగైనా సరే కనిపెట్టాలి. ఏమంటారు ఫ్రెండ్స్? అవును శివ, నువ్వు చెప్పింది నిజమే. మళ్ళీ దొంగతనానికి వచ్చారా? ఈసారి మీ ఆటలు మా ముందు సాగవు. వదలండి నన్ను. శివ, నన్ను కొట్టకయ్యా, కొట్టకు. నేనే ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ని. ఏంటి లడ్డు సింగ్ గారు, మీరా? అసలు ఎందుకు మీరు ఈ మేకప్ వేసుకున్నారు? నువ్వే కదయ్యా చెప్పింది.
మరేంటయ్యా ఇప్పుడే కదా వేషం మార్చుకుంటా ఉన్నావు, నేను వెంటనే వేషం మార్చుకొచ్చాను. ఉతికేసావు కదా. ఐఎమ్ సో సారీ. ఈ విషయాన్ని మీరు ముందే చెప్పుండాలి. మీరు హఠాత్తుగా హూ హా హీ హీ అన్నారు కదా, అందుకే ఇలా చేశాను. కానీ ఐడియా భలే ఉంది. మనమందరం వెంటనే మన వేషాల్ని మార్చుకుందాం. అరే ఏంటిది, మీరు మాత్రం మీ కాస్ట్యూమ్ ని మార్చుకోరా? లేదు లేదు, ఆ డ్రెస్ వేసుకుంటే నాకు అలర్జీగా ఉంది, నా వల్ల కాదు బాబు. సరే ఓకే, మీరు మమ్మల్ని ఫాలో చేసుకుంటూ వచ్చేయండి. సరే. ఎలాగైనా సరే వాళ్ళని గమనించాలి. జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి సందేహం కలిగింది. మారువేషం వేసుకొని వస్తున్నారు వాళ్ళు. ఓకే, డోంట్ వరీ. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు, జాగ్రత్త. మన గురించి ఏమీ తెలియకూడదు. ఎందుకు భయపడుతున్నావు? ఏమీ కాదులే. వాళ్ళని ఆపడానికి నేను కొంతమందిని పంపిస్తాను. హులా కుబా కుబా డూబా డూబా కోలా డూబా హూబా హూబా. ఒకరిని ఇంట్రాగేట్ చేస్తే చాలు, నిజమేంటో అర్థమవుతుంది. వాళ్ళని ఫాలో చేయండి. నువ్వు పంపించిన నలుగురిని వాళ్ళు చితక బాధేశారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. లడ్డు సింగ్ గారు, ఎందుకు మీరు ఇలా అయిపోయారు? అరే రేవా ఏమైపోయింది? రేవా 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 రేవా. తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. తన ఫోన్ కూడా నాట్ రీచబుల్ లో ఉంది. నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. అదిగో అక్కడుంది, రేవా దొరికింది. రండి. అరే నిజమైన జార్వా ట్రైబ్స్ వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కుని మనల్ని గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు మనకి అది ముఖ్యం కాదు. మన రేవాని కాపాడటమే మనకి ముఖ్యం. అంకల్, ఇక మీ ఆటలు కొనసాగవు. మీరందరూ మారువేషంలో ఉన్నారని మాకు బాగా తెలుసు. ఆపండి. రేవా, నువ్వు అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నీ సైడే శివ. అందులో ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు కదా. లాక్ చేసేనా? దాన్ని నాకు ఇచ్చేయండి. చాలా ఆపు శివ, ఇంకా ఎంతసేపని వాళ్ళని కొడతావు? నువ్వు కూడా వాళ్ళ మనిషివే కదా. నాకు మొదటి నుంచే నీ మీద సందేహంగా ఉంది. ఎందుకంటే నీ చేతిలో నేను ఆ వాచ్ ని ముందే చూశాను. ఎందుకంటే జార్వా ట్రైబ్స్ కి నువ్వు ముందే నీ వాచ్ ని ఇచ్చేసావు కదా. అవును నిజమే, నేను వీళ్ళ టీమే, ఒప్పుకుంటున్నాను. వీళ్ళు నా గ్యాంగే. మేం జార్వా ట్రైబ్స్ అని నమ్మించి ఇక్కడికి వస్తున్న వాళ్ళని దోచుకుంటున్నాము. అరే, నిజమైన జార్వా ట్రైబ్స్ వాళ్ళు వచ్చేసారు. ఇక మనం తప్పించుకోవడం కష్టం. ధన్యవాదాలు.
నకిలీని పట్టించినందుకు ధన్యవాదాలు. మేము ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తాం. ఔ డౌ హం చం హం చం. ఏమైంది? వీళ్ళు మమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని చంపేస్తారు. వీళ్ళు శిక్షించే తీరు చాలా దారుణంగా ఉంటుంది. మమ్మల్ని క్షమించమనవా? ప్లీజ్ ప్లీజ్. నాయక, దయచేసి అతన్ని వదిలేయండి. వాళ్ళకి తగిన శిక్ష వాళ్ళకి దక్కుతుంది. మా ఇన్స్పెక్టర్ వాళ్ళని జైల్లో పెడతారు. కానీ ప్లీజ్ దయచేసి మీరు వాళ్ళని వదిలేయండి. ఔ డౌ హం చం హం చం. సరే, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నువ్వు మమ్మల్ని కాపాడావు. నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని శిక్షిస్తావన్న నమ్మకం వాళ్ళకుందంటున్నారు. మీరే మమ్మల్ని శిక్షించండి. జైలుకి వచ్చి హూలా హూలా అందులే గాని నేను నిన్ను మొత్తంగా కూల్చేస్తాను రా. వీళ్ళే నిజమైన జ్వారువా ట్రైబ్స్. వీళ్ళు అంత త్వరగా ఎవరికంటా పడరు తెలుసా. నిజానికి మామూలు మనుషుల నుంచి దూరంగా ఉండాలనే వాళ్ళు అనుకుంటారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.